మూఢ విశ్వాసాలు అంటే అల్లు పడతారు. అల్లు పట్టడం అంటే ఇట్లా ఒక బియ్యం పోసి బియ్యం పైన ఒక ముంత పెడతారు. ముంత పెట్టి అది అటు పడితే అది జరిగినట్టు, అంటే ఒక కోరిక కోరుకుంటారు. ఇప్పుడు సపోజ్కి ఒక ఈ అల్లు పట్టేటోళ్ళు ఎలా ఉంటారంటే పెద్ద మనుషులు ఉంటారు, ముసలమ్మలే ఎక్కువ అల్లు పడతారు. సపోజ్కి ఎవరో ఇంట్లో ఎవరికో దయ్యం పట్టింది, ఈ ముంత అది అక్కడ పెట్టి నువ్వు ఇటు పడితే కుడివైపు పడితే దయ్యం పట్టినట్టు, ఎడం వైపు పడితే దయ్యం కాదు అనారోగ్యం ఉన్నట్టు, ఇలా అనుకొని వాళ్ళు అట్లా అల్లు పడతారు అన్నట్టు. దాన్ని అల్లు అంటారు. పడుతుంది అటు. అయితే అలాంటి మూఢ విశ్వాసాలు ఉంటాయి. నేను చూసాను మా ఇంట్లో కూడా. అది పడడం అంటే అది మరేంటో, అది కదులుతున్నట్టు అయితే కనిపిస్తుంది మనకు ఒక్కోసారి వీళ్ళే వంచేస్తారు, వీళ్ళే పట్టుకొని అటు పడుతుంది అని వీళ్ళే పంపుతారు. అలాంటి మూఢ విశ్వాసాలు చూసిన నేను. అల్లు పట్టడం ఒకటి, మళ్ళీ కొంతమందికి అమ్మవారు రావడం, అది మూఢ విశ్వాసం అనలేము కానీ పూనకాలు వస్తాయి, చాలా మందికి వస్తాయి. మా ఇంట్లో మా చుట్టాలలో ఒక 2-3 కూడా చూశాను నేను. అది వచ్చినప్పుడు వాళ్ళు మనిషిలాగా ప్రవర్తించరు, పూర్తిగా దేవత. వాళ్ళకు పసుపు రాకి కాళ్ళకు, వాళ్ళ చేతిలో నిమ్మకాయ పెట్టి వాళ్ళని అందరూ కోరికలు అడుగుతారు పూనకం వచ్చినప్పుడు. అది మూఢ విశ్వాసం అని చెప్పలేం కానీ అట్లా వస్తూ ఉంటాయి. సైకోనో మరి అది మీలాంటి పెద్ద వాళ్ళకి తెలుసు. మానసిక సమస్యలో సంథింగ్. మొత్తానికైతే వాళ్ళకి అవి ఏం గుర్తుండే. తర్వాత పూనకం వచ్చి ఒక గంట సేపు అట్లా ఉంటుంది, తర్వాత ఏం గుర్తుండదు. దాంతో పాటుగా నమ్మకాలు, చేతబడులు కూడా చాలా ఉంటాయని నమ్ముతారు. చేతబడులు ఎవరికైనా ఏమైనా అనారోగ్యం అయితే ఎవడో వాడికి చేతబడి చేసిండ్రు అని అట్లా నమ్ముతారు. అంటే ఇది ఎక్కువ ఆదిలాబాద్లో ఉందా? ఆదిలాబాద్ అని చెప్పలేం కానీ అక్కడక్కడ ఊర్లలో. అంటే ఇప్పుడు ఈ కాలంలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు అంతా నమ్మరు వీటిని. కానీ అమ్మమ్మలు అట్లాంటి వాళ్ళే ఎక్కువ నమ్ముతారు. మా కాలం వాళ్ళు అయితే ఎక్కువ నమ్మరు కానీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొహరం పండుగ చేసుకుంటారు. ఇప్పటికి చాలా ఎక్కువ ఉంటుంది పీర్ల పండుగ. చాలా కదా. అక్కడ ఆదిలాబాద్లో ఇది ఉంటుంది, రుయ్యాడి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ రుయ్యాడి గ్రామంలో పెద్ద ఎత్తున జరుగుతుంది మొహరం పీర్ల పండుగ. చేసేది హిందువులే మొత్తం. అన్ని ఏం చేస్తారు సవార్లు అలంకరించి సవార్లు లేపుతారు యువకులైతే. మళ్ళీ ఆ బొగ్గు ఆ నిప్పుల మీద నడుస్తారు, నిప్పుల పైన. ఆడవాళ్ళు అయితే ఇంట్లో మొత్తం కడిగేస్తారు, ముగ్గులు వేయరు, స్నానాలు చేస్తారు, అలికేస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి పీర్ల పండుగ వచ్చినప్పుడు, మొహరం పీర్ల పండుగ వచ్చినప్పుడు ముగ్గులు వేయరు, బొట్టు పెట్టుకోరు, పోతారు సవారికి మొక్కుతారు, ఆ బూడిది రాసుకుంటారు, వస్తారు. కానీ ముస్లిమ్స్ మాత్రం ఎవ్వరు దాంట్లో పాల్గొనరు. బట్ హిందువులందరూ చేసుకుంటారు. ఎందుకు మలీదా అని ఉంటుంది, మలీదా అది సజ్జల, అదే రకమైన రొట్టెలతోటి చేసేది. అది చేసుకొని అది ప్రసాదంగా తింటారు. అంటే ఏ రకమైన వ్యక్తులు? మోస్ట్లీ వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు. ఏ రకమైన వ్యక్తులు అంటే అందరూ హిందువులే కానీ విద్య ఉన్నోళ్ళు కూడా ఉంటారు గ్రామాలలో, నమ్ముతారు. ఆ అది ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందువులే ఎక్కువ ఇప్పటికీ
అది మా పండగ అని చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా ఆదిలాబాద్లో కూడా చేస్తారు. అంటే వద్దంటే ఎవరు మానరు, వద్దంటే మానరు. మనోళ్ళే హుస్సేన్ మనోళ్ళే అని అంటారు. హుస్సేన్ అంటే ఏందో తెలియదు. అంటే అప్పుడు పశువులను చంపడం ఉంటుంది ఏమైనా? పశువులను చంపడం ఏముండదు, ఆ పండగకి ఏముండదు. బట్ అది సవార్లు ఎత్తుకొని ఇట్లా ఊరేగింపు పీర్ల పండుగ అంటారు. ఆ ఎత్తుకునేది హిందూ యువకులే ఉంటారు, దాని ఎంబడ చుట్టూతా తిరిగేది హిందువులే ఉంటారు. మరి ఇప్పుడు హిందూ సంస్థలు ఏ రకమైన మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేయటం లేదా? అక్కడ చాలా అందరు చెప్తూనే ఉంటారు అక్కడక్కడ ప్రవచనాల్లో కానీ, నార్మల్గా ఎవరైనా పెద్ద పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు అందరు చెప్తూనే ఉంటారు. కానీ ఎవరు వినిపించుకోరు. విన్నా కూడా ఏమేమి అందరం ఒకటే అని పట్టించుకోకుండా వాళ్ళకి అది అలవాటు అవుతుంది, చిన్నప్పటి నుండి అలవాటు అయింది కదా, సో అది పట్టించుకోరు ఎక్కువ. అంటే రామ జన్మభూమి ఉద్యమం జరిగినప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి జరిగింది కదా, అయినాక కూడా వీళ్ళకి ఏమీ తెలివి రాలేదా? రామ జన్మభూమి ఉద్యమం జరిగింది, అది 90s లో జరిగింది. దాదాపు నుంచి మొన్నటిదాకా అయితే ఆదిలాబాద్ సైడ్ అయితే చాలా హిందుత్వం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఎక్కువ ఉంటుందా? కానీ దాంతో పాటు ఇది కూడా ఉంటుంది. అంటే చాలా ఊళ్ళలో ఉందా? మీరు చెప్పే ఒక ఊరేనా? ఆదిలాబాద్ రుయాడిలో అయితే ఆదిలాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అదొక పుణ్యస్థలం లాగా చూస్తారు దాన్ని. పీర్ల పండుగకి ప్రసిద్ధి అది రుయాడి అనే గ్రామం.